హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ 12. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీప తనని తాను తమాయించుకుని మాట్లాడుతోంది. మా చెల్లి ఇదంతా నాతో చెప్పలేదు సార్. తాను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది. పోనీలే, నా జీవితం ఎలాగో స్పాయిల్ అయ్యింది, మా చెల్లైనా సుఖపడుతుంది అనుకుని సంతోషించాను. కానీ మీరు చెప్పిందంతా వింటే తట్టుకోలేకపోతున్నాను. ధైర్యంగా ఉండండి దీపగారు. అసలు మీరు ఈ హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏమిటి? మీ హస్బెండ్ ఉన్నారు కదా, ఆయనతో ఉండొచ్చు కదా అన్నాడు అర్జున్. ఆ మాటలకు దీపకు గుండెలు పగిలిపోతున్నట్లు అనిపించింది. పెదవి దాటి మాట బయటికి రావట్లేదు. మళ్ళీ కన్నీళ్ళు ధారాపాతంగా వస్తూనే ఉన్నాయి. ఏమైంది దీపగారు? సారీ, నేను మీ పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో. లేదండి, అలా ఏమీ లేదు. అసలు నిజం చెప్పాలి అంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు. ఆ మాట విని అర్జున్కి అర్థమయ్యింది. కానీ తనని ట్రీట్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తోంది. అప్పుడే సరిగ్గా లేడీ కానిస్టేబుల్ సుభద్ర అక్కడికి వచ్చింది. చూడండి దీపగారు, ఈవిడ లేడీ కానిస్టేబుల్ సుభద్ర. తనతో మీ ప్రతి విషయం షేర్ చేసుకోండి. మీరు ఏ నిజం దాచినా మిమ్మల్ని, మీ చెల్లెల్ని సేవ్ చేయడం మా వల్ల కాదు. మీ జీవితంతో పాటు మీ చెల్లెలి జీవితం కూడా ముడిపడి ఉందని అర్థం చేసుకుని ప్రతిదీ నిజం చెప్పండి. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఉన్నది ఉన్నట్లు చెప్పండి, నేను చూసుకుంటాను అని అర్జున్ దీపకి ధైర్యం చెప్పి సుభద్రతో తనని ఎలా ట్రీట్ చేయాలో 2 నిమిషాలు మాట్లాడి బయటికి వెళ్ళాడు. చెప్పండమ్మా, మీరు ఇదివరకు ఏ ఊర్లో ఉండేవాళ్ళు అడిగింది సుభద్ర. దీప సమాధానం చెప్పింది. మీరేం చదువుకున్నారు? దీప సమాధానం చెప్పింది. మీకు ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యింది? దానికి కూడా దీప సమాధానం చెప్పింది. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? అన్నిటికీ సమాధానం చెప్పిన దీప ఆ మాట చెప్పలేక ఏడుస్తోంది. నిన్ను చూస్తుంటే నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు క్లియర్గా తెలుస్తోంది. తప్పు చేసిన వాళ్ళని సేవ్ చేయాలనుకోవడం తప్పు. వాళ్ళు ఎవరో మాతో చెప్పమ్మా, మేం చూసుకుంటాము. అర్జున్ సార్ మీ కేసుని పర్సనల్గా తీసుకున్నారు. మీకు ఇంకా ఏ భయమూ లేదు. ఆయన ఇప్పటి వరకు ఏ కేసుని ఇంత పర్సనల్గా తీసుకున్నది లేదు. ఆయన డీల్ చేసిన ప్రతి కేస్ సక్సెస్ తెలుసా? ఒకవేళ నువ్వు నిజం దాచిపెడితే తర్వాత ఎవ్వరి సహాయం మీకు అందకపోవచ్చు. అర్థం చేసుకుని నిజం చెప్పమ్మా. దీపలో మోటివేషన్ వచ్చేలాగా ధైర్యం చెప్తూ మాట్లాడుతోంది లేడీస్ కానిస్టేబుల్ సుభద్ర. దీప వాళ్ళ గతాన్ని చెప్పడం మొదలుపెట్టింది. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. తాతగారు వాళ్ళు అమ్మకి బలవంతంగా 2వ పెళ్లి చేశారు. మా బాబాయ్ పేరు బలరాం. బాల్యంలో అంతా బాగానే గడిచింది. మా బాబాయ్ బలరాం చేసే కష్టం అతని తాగుడికి, పేకాటికి సరిపోయేది. ఇంటి పోషణకి, మా చదువులకి మా అమ్మ తన రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. అమ్మకి ఒంట్లో సుస్థి చేయడం వల్ల ఇల్లు గడవడం కష్టంగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను చదువు మానేసి షాపింగ్ మాల్లో సేల్స్ ఉమెన్గా జాయిన్ అయ్యాను. అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. బాబాయ్ అస్సలు మమ్మల్ని పట్టించుకునేవాడే కాదు. అమ్మ వైద్యం కోసమని నేను దాచిన డబ్బులు కూడా మా చెల్లి, నేను ఇంట్లో లేని టైంలో వచ్చి అమ్మని కొట్టి తీసుకుపోయేవాడు. బాబాయ్ ప్రవర్తనకి మేమంతా విసిగిపోయాము. నేను, మా చెల్లి అతన్ని ఇంట్లోకి రానివ్వకుండా బాగా గొడవ పడ్డాము. మా అమ్మ కూడా మాకే సపోర్ట్ చేయడంతో అతను ఏమీ చేయలేకపోయాడు. ఒకరోజు ఉదయం మా అమ్మ ఎంత నిద్ర లేపినా లేవట్లేదు. మా చెల్లి రూప బాగా ఏడుస్తోంది.
అమ్మలే అమ్మలే అంటూ నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించిన మా అమ్మ శాశ్వత విశ్రాంతి తీసుకుంది అని కన్నీటితో నివాళులు అర్పించాము. ఆ రోజు మా బాబాయ్ కూడా వచ్చాడు. అమ్మ డెడ్ బాడీ మీద పడి లేని ప్రేమని నటిస్తూ కన్నీళ్లు కారుస్తున్నాడు. కానీ మేము ఆ సిచ్యువేషన్లో ఆయన్ని ఏమీ అనలేకపోయాము. అమ్మ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అప్పుల వాళ్ళు ఇంటి మీద పడ్డారు. మా చదువుల కోసం మా అమ్మ ఎక్కువగానే అప్పు చేసింది. మేము మా ఇల్లు అమ్మి అప్పులన్నీ తీర్చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ మా బాబాయ్ మా నిర్ణయానికి అడ్డుపడ్డాడు. ఒక్కటే గొడవ, నన్ను మా చెల్లిని కొట్టాడు కూడా. కానీ మేమిద్దరం ఆయన మాట వినలేదు. ఆయనపై ఎదురు తిరిగాము. ఇది మా నాన్న ఆస్తి అంటూ గట్టిగా చెప్పాము. ఇలాగే దౌర్జన్యం చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామనడంతో కొంచెం తగ్గాడు. మేము ఇల్లు అమ్మి బాకీలు తీర్చేశాము. వేరే కాలనీలోకి షిఫ్ట్ అయిపోయి ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకున్నాము. నేను మా చెల్లి తప్ప ఎవరూ ఉండేవాళ్ళు కాదు. ప్రాణానికి హాయిగా ఉండేది. నాకు వచ్చే సంపాదన మాకు సరిపోయేది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రాత్రి 12 అవుతుండగా ఎవరో ఏడుస్తున్న శబ్దం. లేచి చూశాను. మా చెల్లి రూప అమ్మ ఫోటో చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. నాకు చాలా చాలా బాధగా అనిపించింది. మా చెల్లిని నా గుండెలకు హత్తుకున్నాను. నేను ఉన్నాను కదా రూపా, ఏడవకు అంటూ ధైర్యం చెప్పాను. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, మా చెల్లిని ఒక అమ్మలాగా చూసుకోవాలని. కానీ దానికి భారంగా మారతాను అని అస్సలు ఊహించలేదు. కన్నీళ్ల పర్యంతమవుతోంది దీప. ఇద్దరూ కలిసి వెళ్ళేవాళ్ళము. నా డ్యూటీ కంప్లీట్ అవ్వగానే చెల్లిని కాలేజ్ దగ్గర పికప్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసేవాళ్ళము. నాకది, దానికి నేను, మేమిద్దరం ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నాము. అప్పుడే మా బాబాయ్ మా దగ్గరికి చిన్నగా మళ్ళీ చేరాడు. నా కాళ్ళు పట్టుకుని కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. అమ్మా దీప, నాకెవ్వరూ లేరు. ముసలివాడిని అయిపోయాను. నన్ను ఇలా ఒంటరివాడిని చెయ్యొద్దు. నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు మీ చెల్లి తప్ప. మీరే కదమ్మా నా పిల్లలు అని మాట్లాడాడు. ఆ మాటలకు అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజమే కదా అనుకున్నాను. ఆయనకి స్ట్రాంగ్గా వార్నింగ్ కూడా ఇచ్చాను. మీరు తాగి గొడవ చేయకూడదు, పద్ధతిగా ఉండాలి, పెద్దరికంగా ఉండాలి అని చెప్పాను. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉండేవాడు. ఇంటి పనుల్లో సహాయం చేసేవారు. మా బాబాయ్లో మార్పు చూసి మేం కూడా సంతోషించాము. మాకు కూడా ఒక పెద్ద దిక్కు ఉందనుకున్నాము. కానీ కాదని కొన్ని రోజులకే తెలిసిపోయింది. ఒకరోజు ఎంత రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. నాకు మా చెల్లికి ఒకటే కంగారు. బాబాయ్ కోసం బయటికి వెళ్ళి వెతుకుదామనుకున్నాము. ఈలోపే బాబాయ్ తూలుతూ ఊగుతూ తిరిగి వచ్చాడు. ఆ రోజు రాత్రంతా నన్ను మా చెల్లిని తిట్టకూడని తిట్లన్నీ తిడుతూ చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ నానా గొడవ చేసేశాడు. నేను కొంచెం ధైర్యంగా ఉన్నా రూపకి మాత్రం కాళ్ళు చేతులు ఆడలేదు. భయంగా చూస్తోంది. తెల్లవారే వరకు ఒకటే గొడవ. తెల్లవారగానే నేను మా బాబాయ్ బట్టలు బయటికి విసిరేశాను. నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చిన చోటికి పో అని చాలా గట్టిగా చెప్పాను. మళ్ళీ అవే కళ్ళబొల్లి మాటలు. తప్పైపోయిందమ్మా, ఏదో అలవాటు పడ్డ ప్రాణం. ఒక్కసారిగా మానలేను కదా, తాగిన మత్తులో ఏదో వాగాను. ఆ మాత్రం దానికే ఈ ముసలివాడిని బయటికి గెంటేస్తారా? పెద్ద మనసు చేసుకుని క్షమించలేరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే పాపం అనిపించింది. మళ్ళీ కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు. ఒకరోజు మా చెల్లి రూప స్నానం చేస్తుంటే బాబాయ్ తలుపు సందుల్లో నుంచి తనని చూడడం నేను గమనించాను. నా రక్తం మరిగిపోయింది. మా బాబాయ్ చెంప పగలకొట్టాను. 6 ఇక అతనిని ఇంట్లో ఉంచడం మంచిది కాదని నాకు బాగా అర్థమైంది. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే ఈ విషయం పెద్దది చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా చెల్లికి తెలియకుండా అతనికి మాత్రమే వార్నింగ్ ఇచ్చాను. ఈ విషయం మా చెల్లికి తెలిస్తే తట్టుకోలేదని చెప్పలేదు. మా బాబాయ్ మమ్మల్ని విడిచిపెట్టి పోవడమే మా పీడ మొత్తం పోయినట్లు
ప్రశాంతమైన వాతావరణం మా ఇంట్లో. కనీసం 4 రోజులైనా హాయిగా గడిచింది లేదు. మా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాము. అది కూడా భగవంతుడికి నచ్చలేదేమో. రోజులానే ఆ రోజు కూడా నేను, రూప ఇంటి నుంచి ఒకేసారి బయలుదేరాము. తను కాలేజ్కి వెళ్ళగానే తనకి బాయ్ చెప్పి నేను షాపింగ్ మాల్ వైపు అడుగులు వేస్తున్నాను. ఏదేదో ఆలోచిస్తూ నడుస్తున్నాను. నా మనసులో లేదు. వెనక నుంచి ఒక్కసారిగా స్పీడ్గా వస్తున్న కారు నన్ను గుద్దేసింది. ఆగకుండా వెళ్ళిపోయాడు అతను. అంత ఎత్తు ఎగిరి పడ్డాను. అక్కా అని అరుస్తూ మా చెల్లి పరిగెడుతూ నా వైపుకి వస్తోంది. నిమిషాల్లో నా చుట్టూ జనం గుమిగూడారు. కళ్ళు మసకబారుతున్నాయి. చూస్తూనే అంతా చీకటి అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. తిరిగి నేను కళ్ళు తెరిచింది హాస్పిటల్లోనే. నేను ఐసీయూ రూమ్లోనే ఉన్నానని అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి నాకు అర్థమవుతోంది. ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి మసకగా కనిపిస్తోంది. నా కళ్ళల్లో కన్నీళ్ళు. మా చెల్లి రూప అదే పనిగా ఏడుస్తోంది. నాకు తలంతా విపరీతమైన నొప్పిగా ఉంది. తలకి ఏదో కట్టు కట్టారని తెలుస్తూనే ఉంది. నా చేతులు కదలట్లేదు. నా పాదాలలో ఎటువంటి చలనం లేదు. నాకు అర్థమవుతోంది నాకేదో జరిగిందని. కనీసం కన్నీళ్లు కూడా తుడుచుకోలేకపోతున్నాను. మా చెల్లి చాలా ఏడుస్తూ డాక్టర్తో మాట్లాడుతూ ఆయనకి చేతులు జోడించి దండం పెడుతోంది. నాకు గొంతులో నుంచి మాట కూడా రావట్లేదు. అప్పుడు గొంతంతా తడి ఆరిపోయినట్లు ఏదోలాగా అనిపిస్తోంది. కళ్ళ వెంట నీళ్లు అదే పనిగా వస్తున్నాయి. కాసేపటికి మా చెల్లి నన్ను గమనించింది. దగ్గరగా వచ్చి కూర్చుంది. చెయ్యి పట్టుకుని ఓదారుస్తోంది. అక్కా, ఏమీ కాలేదు, కంగారు పడకు, తగ్గిపోతుంది, చిన్న యాక్సిడెంట్ అంతే అని నాకు ధైర్యం చెబుతున్నప్పటికీ తన కన్నీళ్ళు నాకు నిజం చెప్పేస్తున్నాయి. నాకేదో జరిగిందని. నన్ను మా చెల్లిని చూసి ఆ డాక్టర్ గారికి ఏమనిపించిందో. మా చెల్లిని నా పక్కనే కూర్చోపెట్టి మా చెల్లి ముందే నాకు నా పరిస్థితి చెప్తుంటే చాలా ఏడుపు వచ్చింది నాకు. చూడమ్మా రూప, నువ్వు చాలా చిన్నపిల్లవి. మహా అయితే నీకు ఒక 22 ఇయర్స్ ఉంటాయేమో. హాస్పిటల్ ఫీజు కోసం కూడా నువ్వు ఇంత కష్టపడ్డావంటే మీ పరిస్థితి ఏమిటో నేను అర్థం చేసుకోగలను. మీ అక్క అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అయినా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు చాలా కష్టపడి మీ అక్కకి ట్రీట్మెంట్ చేయించినా తను లేచి నడుస్తుందన్న నమ్మకం చాలా తక్కువ. పేషెంట్ ముందే నేను నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకు అర్థమవుతోంది మీ ఇద్దరిని చూస్తుంటే మీకు ఒకరికి ఒకరు తప్ప వేరే ఎవరూ లేరని. అందుకనే నా తరపు నుంచి మీకు ఒక 30,000 ఇస్తాను. కొంచెం మీరు ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి. మీ అక్క కోలుకునే వరకు హాస్పిటల్లో 1 మంత్ ఉండవలసి వస్తుంది. ఆ ఖర్చు మొత్తం నేను భరిస్తాను. ఒక వీల్ చైర్ ఇస్తాను. నీకు ఇష్టమైతే చాలా సేవా సంస్థలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఫ్రీగా సేవ చేస్తారు. నీ చదువుకి కూడా నీకు అడ్డు రాదు అంటూ ఒక అడ్రస్ కూడా మా చెల్లి చేతుల్లో పెట్టారు. నాకు నోట మాట రావట్లేదు. బిక్క చచ్చిపోయినట్లు అయిపోయాను. తనని అమ్మలాగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ తనకింత భారం అవుతానని అస్సలు అనుకోలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నాకు. సార్, మీరు మా అక్క ట్రీట్మెంట్కి సహాయం చేస్తా అన్నారు. అందుకు చాలా థ్యాంక్స్. నిండా 24 ఏళ్ల వయసు ఉన్న మా అక్క ఈ వీల్ చైర్లో కూర్చోవాలి. తలుచుకుంటేనే నాకు చాలా ఏడుపు వస్తోంది. ఇప్పుడు దానికి ఎవ్వరూ లేనట్లు అక్కడ ఎక్కడో ఏదో ఆశ్రమంలో నేను జాయిన్ చెయ్యలేను. దానికి నేను ఉన్నాను సార్, నేను చూసుకుంటాను. మీరు చూపిస్తున్న ఈ ఆదరణకి చాలా థ్యాంక్స్ అంటూ మా చెల్లి ఏడ్చిన ఏడుపు నా చెవులకు ఇంకా వినిపిస్తూనే ఉంది. ఒక్క నెల రోజులు నన్ను హాస్పిటల్లోనే ఉంచి అబ్జర్వేషన్ చేశారు ఆ డాక్టర్ గారు. మా ఖర్చులన్నీ భరించారు. ఆయన ఇచ్చిన 30,000 నా మందులకే అయిపోయాయి. ఒకవైపు నా ట్రీట్మెంట్, మరొక వైపు రూప చదువు, 2 అవ్వవు అని అర్థమైపోయింది.
ఒకప్పుడు మా ఇల్లు అమ్మేయంగా వచ్చిన డబ్బు కూడా ఖర్చయిపోయింది. ఇంకా రూప చదువు సాగలేదు. ఆ రోజు నుంచి చదువు మానేసి నేను వెళ్ళే షాపింగ్ మాల్లో అది సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యింది. ఉదయం 4కి లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని బ్రతికి ఉన్న జీవశ్చవంలాగా పడి ఉండే నాకు స్నానం చేయించడం, దగ్గర ఉండి అన్ని పనులు అమ్మలాగా చేసేది. షాపింగ్ మాల్లో ఎంత బిజీగా ఉండేదో. ఉదయం వెళ్తే సాయంత్రం తిరిగి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మా చెల్లి నా కోసం మధ్యాహ్నం కూడా వచ్చి నాకేమైనా కావాలేమో అని చూసి వెళ్ళేది, మందులు వేసేది. ఉదయం మా చెల్లి బయటికి వెళ్తే మధ్యాహ్నం వరకు తిరిగి రాదు, మధ్యాహ్నం వస్తే సాయంత్రం వరకు తిరిగి రాదు. మా బాబాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, కానీ మా ప్రతి కదలికని గమనిస్తున్నాడని నాకు త్వరలోనే తెలిసిపోయింది. కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్న నా దగ్గరికి ఒకరోజు వచ్చాడు. ఎందుకు వచ్చావు బాబాయ్, వెళ్ళిపో అని అరుస్తున్న నా నోటిలో గుడ్డలు కుక్కాడు. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అదే పనిగా వస్తున్నాయి. వాడు మనిషి కాదు, పశువు. వరసకి నేను కూతురిని అవుతాను అన్న జ్ఞానం కూడా లేకుండా నాతో చెప్పలేక కుమిలిపోతోంది దీప. దీప, అంటే నీ ప్రెగ్నెన్సీకి కారణం మీ బాబయ్యా? అవును, ఆ దుర్మార్గుడే. ఎంత ఏడ్చినా వదిలిపెట్టేవాడు కాదు. బలవంతంగా సెక్స్ చేసేవాడు. అరవడానికి ఉండేది కాదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఎప్పుడు పడితే అప్పుడు మా చెల్లి బయటికి వెళ్తే చాలు వచ్చేసేవాడు. నరకం నరకం చూపించాడు. దీప, నాకు అర్థం కావట్లేదు. వాడు అంత దారుణంగా ప్రవర్తిస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? మీ చెల్లికి చెప్పాలి కదా. ఇదంతా రూపకి తెలీదా? అర్థం కానట్లు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడుగుతోంది లేడీస్ కానిస్టేబుల్ సుభద్ర. మేడం, వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు మా చెల్లెలి ఫోటోలు కొన్ని చూపించాడు. మా చెల్లి ఫేస్తో మార్ఫింగ్ చేసిన ఫోటోలు కొన్ని చూపించి, ఈ ఫొటోస్ పబ్లిక్లో అందరికీ అవైలబుల్లో ఉండేలాగా చేస్తాను. మీ చెల్లెలు అవమానంతో ఉరేసుకుని చస్తుంది. నీ జీవితం ఎలాగో నాశనమైపోయింది. మీ చెల్లెలికి చాలా భవిష్యత్తు ఉంది. అది బాగుండాలంటే నువ్వు నోరు మూసుకుని నేను చెప్పినట్లు చేయాలి, మాట బయటికి రాకూడదు అంటూ ఎన్నోసార్లు నా మీద అత్యాచారం చేశాడు. చాలా ఏడుస్తోంది దీప, తన గతాన్ని చెప్పలేక చెప్తూ. ఇదంతా బ్లూటూత్లో వింటున్న అర్జున్ రక్తం మరిగిపోతోంది. చెప్పలేనంత కోపం వస్తోంది. వాళ్ళ బాబాయ్ బలరాంని ఉన్న పనంగా పట్టుకుని చంపేయాలనిపిస్తోంది. దీప, నీకు అసలు బుద్ధి ఉందా? చదువుకున్న అమ్మాయివే కదా. వాడు బెదిరిస్తే ఆ బెదిరింపులకు భయపడడంలో అర్థం ఉందా? మీ చెల్లి భవిష్యత్తు గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకున్నావా? తన కథ వింటుంటే సుభద్ర కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. మేడం, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. కాళ్ళు చేతులు ఉన్నా లేని పరిస్థితుల్లో. అదే నాకు కాళ్ళు చేతులు ఉంటే ఇంకొకలాగా ఉండేది మేడం పరిస్థితి. వాడు ఎంత నీచుడో నాకు బాగా తెలుసు. మా చెల్లి చాలా సెన్సిటివ్. నాకేం చెయ్యాలో తెలియలేదు మేడం. దీప ఏడుస్తుంటే చూడలేకపోయింది సుభద్ర. లేచి తనని గుండెలకు హత్తుకుంది. ఇక నుంచి మీకు నేను తోడుగా ఉంటాను. ఏడవకు దీప. ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది. దీప కళ్ళు తుడిచి, మరి మీరిక్కడికి ఎలా వచ్చారు? మీ చెల్లి పోలీస్ స్టేషన్లో అలాంటి కేసులో ఎలా ఇరుక్కుంది? అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని మీ చెల్లికి ఎవరు చెప్పారు? మేడం, నాకు 2-3 నెలలు అవుతున్నా పీరియడ్స్ రాలేదు. మా చెల్లి నేను వద్దు అని అంటున్నా కూడా రెగ్యులర్ చెకప్కి వెళ్దాం అక్క అంటూ బలవంతంగా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. అప్పటికే నాకు 5వ నెల వచ్చేసింది. డాక్టర్స్ చెకప్ చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు. మా చెల్లికి బుర్ర పని చేయలేదు. షాక్ అయిపోయింది. హాస్పిటల్లో గొడవ పడడం ఇష్టం లేక ఇంటికి తీసుకువచ్చి చాలా గొడవ చేసింది మేడం. ఛీ అక్క, ఏంటిది?
నేనేమో నీ ట్రీట్మెంట్ కోసం రూపాయి దాచి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాను. ఇల్లు అమ్మగా వచ్చినా ఆ డబ్బు కూడా ఇన్వెస్ట్ చేయకుండా నీ ట్రీట్మెంట్కే ఖర్చు చేశాను. నువ్వేమో నీ పడక సుఖం చూసుకున్నావా ఇలాంటి పొజిషన్లో కూడా అంటూ ఆవేశంగా మాట్లాడింది. నాకు నరాలు తెగిపోయినట్లు బాధగా అనిపించింది. రూపా, ఏం మాట్లాడుతున్నావే? ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వీలు లేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న నేను పడక సుఖం చూసుకున్నానని నీకు అనిపిస్తోందా చెల్లి? అంటూ బాగా ఏడుస్తోంది దీప. మరి ఇదేమిటి? డాక్టర్ చెకప్ చేసి ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పారు? ఎవరు కారణం దీనికి? అంటూ గట్టిగా అడుగుతోంది రూప. అయినా దీప నిజం చెప్పట్లేదు. నిజం చెప్తే రూప ఫ్యూచర్ ఏమవుతుందో అని ఆలోచించి మాట బయటికి వదలట్లేదు. కానీ రూప అస్సలు ఊరుకోలేదు. చెప్తావా చెప్పవా? లేకపోతే నా మీద ఒట్టు, నేను చచ్చినంత ఒట్టు అక్క అంటూ నా చెయ్యి తన తల మీద పెట్టుకుని అంటుంటే ఇంకా దాచి అనవసరం అనిపించింది. మా చెల్లి మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పలేకపోయాను. ఏదేమైనా అది నా బిడ్డ లాంటిది కదా, అందుకే నిజం చెప్పేశాను. బాబాయ్ దీనికి కారణమని. వాడు చేసిన అన్యాయం గురించి అంతా వివరంగా చెప్పాను. ఆ క్షణం రూప ఎంత ఏడ్చిందంటే చెప్పలేను మేడం. నన్ను పట్టుకుని రూప చాలా ఏడ్చింది. నువ్వు నా గురించి ఆలోచించి నీ జీవితం ఎందుకే నాశనం చేసుకున్నావు? నీకేమైనా పిచ్చా? ఆ దరిద్రుడిని నేను చంపేస్తాను అంటూ ఆవేశంగా ఊగిపోయింది. వద్దు రూపా, వద్దు. వాడిని చంపితే నిన్ను వదులుతారా పోలీసులు? తీసుకువెళ్ళిపోతారే, జైల్లో వేస్తారు. బాబాయ్ లాంటి పశువులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. నువ్వు ఉంటేనే నా పరిస్థితి ఇలా ఉంది. నువ్వే లేకపోతే కుక్కలు చింపిన విస్తరి చేస్తారు నన్ను అంటూ మా చెల్లిని కంట్రోల్ చేస్తూ ఎంతో ఏడ్చాను నేను. మా చెల్లి ఒక 2 నిమిషాలు ఆలోచించి నా బట్టలు అన్నీ ఒక బ్యాగ్లో సదిరింది. వెంటనే ఆటో కట్టించి తీసుకువచ్చి ఈ ఆశ్రమంలో జాయిన్ చేసింది. ఆ రోజు నుంచి నేను ఇక్కడే ఉన్నాను మేడం. అప్పుడప్పుడు వచ్చి మా చెల్లి నన్ను చూస్తూ ఉండేది. ఇక్కడ నుండి జాయిన్ చేసి వెళ్ళడానికి కూడా తను ఎంత తల్లడిల్లిందో. ఏడుస్తూనే ఉంది. వదలలేక వెళ్ళింది. ఎక్కడ ఉన్నా 2 రోజులకు ఒకసారి వచ్చి నన్ను చూస్తుంది. ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ తీసుకువస్తుంది. దీప తన గతాన్ని మొత్తం చెప్తూ తన కన్నీళ్లకు అంతమే లేనట్లు అలా ఏడుస్తూనే ఉంది. దీప, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇంత బాధపడుతూ ఒక బలాత్కారం వల్ల వచ్చిన ఈ ప్రెగ్నెన్సీ నీకు అవసరమా? అబార్షన్ చేయించుకోవచ్చు కదా. ఇప్పటికైనా మీ బాబాయ్ మీద కేసు పెట్టచ్చు కదా, కోపంగా అంది సుభద్ర. దీపకి జరిగిన అన్యాయం తలుచుకుని ఆవేశంగా మాట్లాడుతూ. దీప ఇంకా తన గతం గురించి ఏమేం చెప్తుంది? అసలు వీళ్ళ లైఫ్లో ఇదంతా జరిగింది అని తెలుసుకుంటున్న అర్జున్ రియాక్షన్ నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఈ అక్కా చెల్లెళ్ళిద్దరికీ అర్జున్ ఏ విధమైన న్యాయం చేస్తాడు? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.